రాము వెళ్లేదారిలో మంచి హోటల్ చూసి ఆపరా, అలాగే భోజనం అన్నా. చేద్దాం. ఏం గురు, ఏం చేస్తున్నావు? పెద్దింటి వాళ్ళ సమాధులు ఇవి. ఊళ్ళో వాళ్ళందరూ ఇది దేవస్థానంగా పూజిస్తుంటారు. ఇది దేవస్థానమా? ఈ దయ్యాలుండే స్థలం నీకు దేవస్థానమా? నువ్వు ఓకే అదవ్వి. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. బాగా చూడు. ఏ కృష్ణ అన్నా. ఆ విస్కీ తీసుకురా. అలాగే అన్నా. ఏ పిపి, ఇదే దేవస్థానంలో ఇక్కడే కూర్చొని నేను మందు కొడతాను. వాడు ఏం పీకుతాడో నేను చూస్తాను. పీకటం కాదు గురు, మన తోలు తీసి ఆరేస్తాడు. ఏయ్, వాడు దేన్ని తోలు తీస్తాడో నేను చూస్తాను. నువ్వు చూడు. ఇవ్వన్నా. ఏయ్, ఇవ్వరా. ఎంటర్టైన్మెంట్ కావాలి, మజా చేయాలి కదా మనం. ఆ? రారా పిపి, డాన్స్ చేయరా, బాగా ఆడరా. అన్నా, బాబన్నా, ఆ రాజీవ్ని నేనే తీసుకొస్తాను. వెళ్ళు వెళ్ళు, కొట్టి తీసుకొస్తానన్నా. వెళ్ళు. సూపర్. ఏ రాజీవ్, మా బాబన్న పిలుస్తున్నాడు, రా. ఏంట్రా, ఎవరా నిన్ను కుట్టింది? అన్నా మీరు పిలుస్తున్నారు, రా అన్నా. భుజం మీద చెయ్యేసి ప్రేమగా చూశాడు. కళ్ళు మూసి తెరిచేలో పక్కన చితక బాధేశాడన్నా. ఏం చేస్తున్నావా నువ్వు? అసలు బుద్ధుందా లేదా నీకు? స్వామీజీ, దేవుడు ఎప్పుడు వస్తారు? పెద్దింటి రాజీవా, దేవుడివా నువ్వు? మన ఊర్లో ఒక్క అంగుళం స్థలం కొని చూపించండి రా అని చెప్పి మా వాళ్ళతో నువ్వు చెప్పావంట కదా. ఇంకా ఎన్నాళ్ళు ఉంటావు నువ్వు? ఏయ్, ఊర్నే కాదు, నిన్ను కూడా చేర్చి లేపేస్తాను, చూస్తావా? నేనెవరో తెలుసా నీకు? బాబు, కేబుల్ బాబు. చెత్త నా కొడక, నువ్వెవడైతే నాకేంట్రా? నా లైఫ్ లో విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఏ నా కొడుకుని పరిచయం చేసుకోలేదురా. రేయ్, నా గురించి వినుంటావు, నన్ను చూసుండావు. చూశాక నీ పొగరు చూపించావంటే నీ తల్లిదండ్రులు నీకిచ్చిన ఒక్కొక్క పార్టు అలా పోతూనే ఉంటుంది. పెద్దవాళ్లకు మర్యాద ఇవ్వని నీలాంటి పనికి మాలినోళ్లే. నీ కాలు కాదు, నువ్వు పీల్చే గాలి కూడా ఈ ఊరి మీద పడకూడదురా. వదిలే గురు, నువ్వు చేతులెత్తి దండం పెట్టేటప్పుడే తెలుసు. చంపి పడేస్తాను. నా తల్లి మీద ఒట్టు గురు, ఎవ్వరికి చెప్పను. నీకు జరిగింది నాకు జరిగినట్లు కాదా? ఇవ్వు. ఉంచు.